పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ భారత్ను ప్రభావం చేస్తుంది. యుద్ధం కారణంగా గ్యాస్ ఇంధన కొరత ఏర్పడుతోంది. దాంతో గ్యాస్ కొరతను అధిగమించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. వెంటనే అత్యవసర వస్తువుల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఎల్పీజీ పక్కదారి పట్టకుండా ఆంక్షలు విధించింది. ప్రజా అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్కే ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. కమర్షియల్ సిలిండర్ పంపిణీని తాత్కాలికంగా ఉపయోగానికే గ్యాస్ వినియోగించేలా చర్యలు తీసుకుంటోంది. అదేవిధంగా గ్యాస్ బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. బ్లాక్ మార్కెటింగ్ నివారణకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలని రిఫైనరీలకు కేంద్రం సూచించింది. మరోవైపు ఇదే అదనుగా కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ బ్లాక్ విక్రయాలు ఊపందుకుంటున్నాయి. దళారులు ఒక్కో వాణిజ్య సిలిండర్ను రెట్టింపు ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే గ్యాస్ కొరతతో బెంగళూరు, ముంబై, ఢిల్లీలో పలు హోటళ్లు మూతపడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మరిన్ని హోటళ్లు మూతపడతాయని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. సిలిండర్ల కొరత వల్ల తమ వ్యాపారం దెబ్బతింటోందని హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సరఫరాలో 70 రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చమురు కంపెనీలు గతంలో హామీ ఇచ్చాయని, కానీ అకస్మాత్తుగా సరఫరా నిలిపివేయడంతో హోటల్ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ అని వాపోతున్నారు. కేంద్ర మంత్రులు వెంటనే స్పందించి కమర్షియల్ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించి మాకు మద్దతు తెలపాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.